విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు 11వ పాఠం భిక్ష చెప్పుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. చూద్దాం. ఒకసారి మీరు స్క్రీన్పై చూడండి. ఈ పద్యాన్ని ఒకసారి చదువుకుందాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి. పిల్లలు, పద్యాన్ని మరోసారి చెప్పుకుందాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి. పిల్లలు, కొంత వివరంగా చెప్పుకుందాం. చూడండి, తన కోపమే తన శత్రువు. చూడండి, మన కోపమే మనకు శత్రువులాగా పనిచేస్తుంది. శత్రువు ఏ విధంగా నష్టం చేస్తాడో ఆ కోపం కూడా అదే విధంగా మనకు నష్టాన్ని కలిగిస్తుంది. తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తన శాంతమే, మనం శాంతంగా ఉన్నట్టయితే ఎవరితో గొడవలు రావు, ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. దయ చుట్టంబౌ, దయ అనేది, కరుణ అనేది చుట్టంలాగా మనల్ని కాపాడుతుంది, సహాయం చేస్తుంది. చుట్టాలు ఏ విధంగానైతే సహాయం చేస్తారో దయ అదేవిధంగా మనకు సహాయపడుతుంది. తన సంతోషమే స్వర్గము. సంతోషము స్వర్గం లాంటిది. ఎందుకంటే స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. ఇంకా మనం ఏమంటారు, ఇక్కడ పుణ్యం చేస్తే స్వర్గం పోతాం అంటారు. అంటే స్వర్గంలో ఏముంటుంది? దుఃఖాలు ఉండవు, కష్టాలు ఉండవు, సంతోషమే ఉంటుంది. మరి అదే సంతోషాన్ని కవి స్వర్గంగా చెప్పడం జరిగింది. తన దుఃఖమే నరకమంద్రు తథ్యం సుమతి. దుఃఖాన్ని కవి ఇక్కడ నరకంతో పోల్చాడు, సంతోషాన్ని స్వర్గంతో పోల్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి. ఈ పద్యంలో శత్రువుగా దేన్ని పేర్కొన్నారు, ఎందుకు? ఈ పద్యంలో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నాడు కవి. ఎందుకంటే శత్రువు ఏ విధంగానైతే మనకు నష్టాన్ని కలిగిస్తాడో మనకు కోపం కూడా అదే విధంగా మనకు నష్టాన్ని కలిగిస్తుంది. చూడండి, రెండవ ప్రశ్న చూడండి. శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశం ఏమిటి? శాంతి అంటే శాంతంగా ఉండడం, అంటే కోపం లేకుండా ఉండడం. అలా ఉండడం వల్ల మనకు ఎవరితోనూ ఎట్లాంటి గొడవలు రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే కవి ఆ విధంగా అని ఉంటాడు. కవి యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. మూడో ప్రశ్న చూడండి. సంతోషాన్ని స్వర్గముగా కవి ఎందుకు భావిస్తున్నాడు? స్వర్గం అంటే ఏంటి? మనం అక్కడ ఎవరు ఉంటారనుకుంటాం? స్వర్గంలో దేవతలు ఉంటారు, పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గం వెళ్తారు. అంటే అక్కడ బాధలు, కష్టాలు, దుఃఖము అనేటి ఉండవు అనుకుంటాము. అక్కడ సంతోషమే ఉంటుంది అనుకుంటాము. అందుకే కవి సంతోషాన్నే స్వర్గంగా భావించాడు. అంటే స్వర్గంలో ఉండేది సంతోషమే. మనం ఇక్కడ సంతోషంగా ఉంటే అదే స్వర్గంగా కవి చెప్పాడు. నాలుగవ ప్రశ్న చూడండి. కోపం వల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా? చెప్పండి. చూడండి, మీకు తెలిసినట్టయితే చెప్పండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, అలా ప్రవర్తించడం వల్ల ఏం నష్టం జరిగింది, మీకు తెలిసినవి చెప్పే ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇప్పుడు భిక్ష పాఠం, ఈ పాఠం యొక్క నేపథ్యం, ఉద్దేశం చూడండి. అంటే ఈ పాఠానికి సంబంధించిన నేపథ్యం అంటే పూర్వకథ. మరి ఏంటిదో చూద్దాం ఇప్పుడు. వేద విభజన చేసి
పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని. అంటే అష్టాదశ అంటే 18 పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఏం చేశాడంటే వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించాడు, అష్టాదశ పురాణాలను రచించాడు. అటువంటి బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రం, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. చూడండి పిల్లలు, పరమ పవిత్రమైన పరమేశ్వరునికి, శివునికి ప్రీతిపాత్రం, అత్యంత ఇష్టమైన కాశీ పట్టణంలో వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడట. చూడండి, బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, అంటే బ్రహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. అంటే గంటన్నర ముందు కాలం. సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తి గావించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటన చేసేవాడు. అంటే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతకాల విధులు అనగా ఉదయకాలం చేసే విధులను పూర్తి చేసి, అదేవిధంగా మధ్యాహ్న కాలం విధులను కూడా పూర్తి చేసి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు తాను వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది భుజించేవారు. చూడండి పిల్లలు, శిష్యులు తాను వేర్వేరుగా భిక్షకు వెళ్ళేవారు. వాళ్ళు తెచ్చిన దానిలో సగం భిక్ష అతిథులకు అభ్యాగతులకు సమర్పించేవాళ్ళు, మిగిలింది వాళ్ళు భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఒకరోజు కాశీ విశ్వనాథునికి అంటే శివునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది, ఒక కోరిక కలిగింది, ఈ వేదవ్యాసుని పరీక్షించాలని చెప్పేసి. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. మరి ఏం జరిగిందో చూద్దాం. ఆకలి ఎంత వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే కోపం వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లలు, పాఠ్యభాగ వివరాలను చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూడండి. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం వర్ణన ప్రధానమైనది. కావ్యంలో ఏముంటుంది? ముఖ్యంగా వర్ణన ఎక్కువగా ఉంటుంది. ఇది శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కాశీఖండము సప్తమాశ్వాసములోనిది. శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండంలోని సప్తమ ఆశ్వాసము నుండి, అంటే 7వ ఆశ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. పిల్లలు, ఈ పాఠానికి సంబంధించిన కవి పరిచయాన్ని చూద్దాం. కవి ఎవరో మీకు తెలుసు కదా, శ్రీనాథుడు. చూద్దాం. తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. తల్లిదండ్రులు ఎవరు? మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. ఇతడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడి డిండిమ భట్టును తన వాదన పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. చూడండి, విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడి డిండిమ భట్టును, అంటే మరో కవి గౌడి డిండిమ భట్టును తన వాదన పటిమతో, తన వాదనతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. ఇక చూడండి, ఇతని రచనలు చూడండి. మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం,
హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. ఇక్కడ చూడండి, చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టేటువంటి చాటువులు అంటే ప్రియమైన మాటలు. ఇట్లాంటి పద్యాలు, చాటు పద్యాలు కూడా చెప్పాడు. ఉద్దండ లీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు సీసపద్య రచనలో మేటి. శ్రీనాథుడు తన కవితా లక్షణాలను ఏ విధంగా చెప్పుకున్నాడు? ఉద్దండ లీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి. అంటే ఇతని రచనలో సూక్తులు ఎక్కువగా ఉంటాయి. సీసపద్యంలో మేటి, సీసపద్యం రాయడంలో అందవేసిన చేయి శ్రీనాథుంది. చూడండి, శ్రీనాథుని ఊహాచితం చూడండి. అతడు 1380లో జన్మించారు, 1470లో కీర్తిశేషులైనారు. అంటే 1380 నుండి 1470 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. విద్యార్థులకు సూచనలు చూడండి. పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠంలోని విషయాన్ని ఊహించాలి, ముందు ప్రవేశికను చదవాలి. పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. మీరు పాఠాన్ని ఒకసారి చదవాలి, పెన్సిల్ తీసుకొని అర్థం కాని పదాల కింద గీతలు గీయాలి. వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న పద విజ్ఞాన పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి. మీకు ఏమైనా అర్థాలు తెలియకపోతే మీకు పుస్తకం చివర పద విజ్ఞాన పట్టిక ఉంది, అందులో చూడండి. అందులో కూడా దొరకకుంటే నిఘంటువులో అనగా డిక్షనరీలో చూడండి. ఆ తర్వాత మీ ఉపాధ్యాయున్ని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు ప్రవేశిక చూద్దాం. ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. చూడండి పిల్లలు, ఇప్పుడు భిక్ష అంటేనే అడుక్కు తినడం, భిక్ష అంటేనే నీచంగా చూస్తున్నారు. ఒకప్పుడు భిక్ష అంటే అది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షా ధర్మంతోనే జీవనం సాగించేవాడు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. బౌద్ధ మతస్థులకు అంటే బౌద్ధులందరికీ భిక్షనే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైన భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు. రాజకుమారులైనప్పటికీ భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించి భిక్ష అర్పించేవాళ్ళు. భిక్షాధర్మంతో చరించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన అనుభవం ఏమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి. పిల్లలు, మీరు దీని తర్వాత భాగాన్ని చూడాలంటే మీరు స్క్రీన్పై కనపడే వీడియోపై క్లిక్ చేయండి. ఆ విధంగా చేసినట్టయితే మీరు తర్వాత భాగాన్ని చూడవచ్చు.